ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా జూలై నెల 13వ తారీఖు 2024 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశము ఉప్పు నుండి ఆత్మీయ సత్యాలు. ఉప్పు నుండి ఆత్మీయ సత్యాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. యేసు క్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా తెలియజేశారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడే మనుషుల చేత త్రొక్కబట్టే కానీ మరి దేనికని పనికిరాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, ఉప్పు గురించి మనము అనేక విషయాలు ఈ దినము నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉప్పును ఉపయోగించాడు. ఆ యేసు ప్రభువారు మనం ఉప్పులాగా ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. ఉప్పు సముద్రపు నీటిలో నుండి వచ్చింది. మంచి ఎండలో సూర్యకిరణాల అగ్ని వల్ల సారమును తెల్లదనమును ప్రత్యేకతను పొందుతున్నది. మనపై క్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావం చూపినప్పుడు మన పాపములను మనం కడుగబడి పరిశుద్ధతను నిస్సారమైన జీవితం నుండి విడుదల పొంది సారవంతమైన సంతోష సమాధానాలతో కూడిన బ్రతుకులను పొందేదాం. ఉప్పు చాలా చవకైన ధరకు లభించిన కానీ ఇది బహు విలువైనది. దేవుణ్ణి ఎరిగిన లాజరు ఈ లోకరీతిగా దరిద్రుగా ఉండేను కానీ అతడు పరలోక హక్కుదారుడి ఉండాను. క్రీస్తు ప్రభుని కలిగిన వారు లోకరీతిగా సామాన్యులుగా ఉన్నాను, వారు గొప్ప కార్యములు చేదురు. పేతురు యోహాను విద్య లేని పామరులైనను వారిలో కూడా ఉప్పు సారం అన్నట్లుగా చూస్తున్నాం, గొప్ప సారం అన్నట్టుగా చూస్తున్నాం. అనేకులకు వారు దీవెనకరంగా రుచికరంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఉప్పు రుచినిస్తుంది. కూరల్లో ఎన్ని దినుసులు వేసినా చిటికడు ఉప్పు పడనిచో దానికి రుచి లేదండి. అనేకులు తమ జీవితాల్లో ఎన్నెన్నో కలిగి ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉప్పు సారం లేనందున వారి బ్రతుకులు రుచికరంగా లేవు. ఉప్పుకు గుమగుమలాడే వాసన లేదు కానీ అది వేసిన చోట పడి కరిగిపోయి కమ్మని రుచిని ఇస్తుంది. మనం లోకానికి ఉప్పుగా ఉండాలని ప్రియ ప్రభువారు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఉప్పు అయితే నిరుత్సాహంగా కృంగిన జీవితాల్లోనికి రుచిని తీసుకొని రాగలుగుతావు. నీవు వారితో కలిసి మాట్లాడినప్పుడు, జీవించినప్పుడు నిన్ను బట్టి వారి జీవితాలు రుచి కలుగుతుంది. ఉప్పు కాపాడుతుంది. ఊరగాయలాంటి పచ్చళ్ళు ఉప్పు వేసి నిల్వ చేసినప్పుడు అది సంవత్సరాల తరబడి కాపాడబడుతుంది. చెడగొట్టు స్వభావం ఉప్పు దూరంగా ఉంచుతుంది. దేని బిడ్డ, నీవు నేను కూడా ఉప్పు అయితే చెడు మనకు దూరంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారికి కూడా చెడు నుంచి నువ్వు కాపాడగలుగుతావు. ఉప్పు దీర్ఘకాలం ఉంటుంది. ఒక సెంటు లేక స్ప్రే చల్లినప్పుడు గుప్పున వాసన వచ్చి కొంచెం తగ్గి చివరికి వాసన ఉండదు. కానీ ఉప్పు ఊరే కొద్ది సారం పెరుగుతుంది కానీ తరగదు. అందుకే ఊరగాయలంటే పచ్చళ్ళు ఒక్కసారి ఉప్పు వేస్తారు కానీ రోజుకు ఒకసారి స్ప్రే చల్లినట్లు చల్లనవసరం లేదు. మనం ఉప్పుగా ఉంటే మన భక్తి ప్రేమ స్థిరంగా ఉండటే కాక ఎదుగుతూ ఉంటుంది. ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల సారం పొందునని ప్రియ ప్రభు చెప్తున్నాడు. అది దేనికి పనికిరాదు. మీలో మీరు ఉప్పు సారం గలవారేయండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తున్నాం. మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నప్పుడు ఉప్పు సారం కలిగిన వారుగా ఉంటాం. ఉప్పు వంకాయ కానీ, బీరకాయ కానీ, పప్పు కానీ, మాంసం కానీ, చివరికి గంజి కానీ దేనితోనైనా సమాధానంగా కలిసిపోతుంది. కానీ అది కుదరదు, ఇది కుదరదు అని భేదాలు పెట్టుకోదు. మనం అందరితో దేవుని ప్రేమను బట్టి కలిసి మెలిసి ఉండాలని, ఆటుపోట్లు సహించుకునే వారిగా ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితంగా ఉండని అంటాడు. కొలసి 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ పౌరు భక్తుడు రాస్తున్నాడు. దేని బిడ్డ, మన సంభాషణలో సారము ప్రేమ కలిగి ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తినట్లు అలసిన వారిని ఊరడించినట్లు ఎల్లప్పుడూ ఉండాలి. నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలసిను. నువ్వు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. మీ అర్పణలు అన్నింటిలోనూ ఉప్పు అర్పించవలని లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. మనం దేవునికి అర్పించినప్పుడు మన ప్రార్థనలో సారం ఉండవలను. వ్యర్థమైన మాటలతో కాక దేవుని గర్పరిచే మాటలు, విరినలిగి హృదయం నుండి వచ్చే కృతజ్ఞతలు ఆయనకు అర్పించవలను. శుద్ధ హృదయంతో ఆయనకు ప్రార్థించవలను.
విరోధులతో సమాధాన పడిన తర్వాతే దేవునికి అర్పణ అర్పించవాళ్ళను. పాపం మనలో ప్రవేశించినప్పుడు మనం నిస్సారమగదు. దీనత్వాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు మనలోని సారం నిస్సారమగరం. మన మనసు ఇతరుల మనసుతో కలవనప్పుడు మనం నిస్సారంగా ఉందాం. నేనే గొప్ప అని గర్వించినప్పుడు నీ బ్రతుకు నిస్సారమగను. నీ మాటల్లో డంబము కఠినత్వం వినబడినప్పుడు నీ భక్తి సారం పోగొట్టుకుంటామని అర్థం. నేడు అనేక మంది దేవుడిచ్చిన సారవంతమైన భక్తిని బోధను లోకంతో కలిసిపోతున్నందున నిస్సారం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ, నీ భక్తిలో సారమందా? నీ బ్రతుకులో సారమన్నదా? నీ బోధలో నీ సేవలో సారమన్నదా? పరీక్షించుకును. ప్రతిదానికి సారం అగ్ని వలన కలుగును. మార్క్స్ వారు 9:49 మనం పూర్తిగా నిస్సారం అవక ముందే పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అభిషేకం పొంది నూతన పరచబడి సారవంతమైన బ్రతుకులు బతుకుతాం. లేనిచో మనం పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుదుము సుమా. కనుక నేడే దేవుని బిడ్డ యేసు ప్రభు నీకు హృదయాన్ని తెరువు. ఆయనకు నీ హృదయాన్ని అర్పించు. దేవుడు నిన్ను ఉప్పుగా చేస్తాడు. అనేకులకు రుచికరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయగలడు. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ మరి పరిచయలో పాల్పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దయాక్రీటైన బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఆయన. రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన. సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్న బిడ్డల కోసం ఈ దినాలు జ్వరాలతో, దగ్గులు, రంపులు నాయన మా తండ్రి, ఇంకా ప్రభా డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, క్యాన్సర్స్తో మా తండ్రి, ఇంకా నాయన రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి. ఇప్పుడే నాయన కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదములు ప్రారంభజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే నాయన సమాధానం లేక, నెమ్మది లేక, కష్టాల్లో, వేదనలో, సమస్యల్లో ఉంటున్నారు, అటు వారిని అందరినీ మీరు ఆదరించండి. నాయనాని స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. వివాహం కాక ఇంట పడి ఉన్నట్టు ఎదిగి ఉన్నటువంటి బిడ్డల విషయంలో ఎంతో వేదనతో ఉన్న తల్లిదండ్రుల పట్ల కార్యం చేసి నాయన వారి వివాహాలు జరుగుటకు మీరే కృప చూపించిన ఆయన. మా తండ్రి, స్వదేశ విదేశాల్లో చాలని జీతాలతో నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నామా అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు. వారి పట్ల కార్యం చేసి నాయన వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న నీ దాసురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకంచి చేయండి ఆయన. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కావలు కాసి నీ దూతలు కావలించండి ఆయన. కృపాక్షేమలే నీ బిడ్డల వంట వచ్చినాడు చేయమని నీ బిడ్డలు నీ కృపాస్త్రకు అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమెన్.